యేసు ప్రభు వారు మీ జీవితంలో సంతోషాన్ని కలిగించాడా అని. హృదయంలో ఏమైనా సంతోషం కలిగిందా లేదా? మీ పాపాలు క్షమించబడి అని నమ్ముతున్నారా? ఏం నమ్ముతున్నారు? పాపాలు క్షమించబడిన. ప్రభు కొరకై శ్రమైన కష్టమైన నిలబడడానికి ఇష్టపడుతున్నారా? అందరితో సమాధానంగా ఉన్నారా? ఏమన్నారు? సమాధానంగా ఉన్నారా లేదా? లోక సంబంధమైన ఆచారాలు సాంప్రదాయాలు వీటన్నిటినీ విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? బాప్తిజం తీసుకోవడానికి ఎవరైనా మిమ్మల్ని బలవంతం చేశారా? ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నారా? నేను తెలియదా మధ్యాహ్నం? ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నారా? బాప్తిజం తీసుకుంటామంటే నీకు ఏదైనా ధన సహాయం కానీ ఇంకేదైనా ఇతర ఏదైనా సహాయం చేస్తామని ఎవరైనా మీరు బలవంతం చేశారా లేదా? ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నారా? అందరితో సమాధానంగా ఉన్నారా లేదా? అప్పులు ఏమైనా ఉన్నాయా లేవా? సరే, మీరు ఇచ్చిన సమాధానాన్ని బట్టి మీకు బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం. ఈ సమయంలో ధ్యానం వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఒక ట్యాంక్ ఉంటుంది. మీరెవరు అక్కడికి రావద్దు దయచేసి. మీరందరూ ఇక్కడే కూర్చుంటే అందరికి కనబడతారు, వస్తే ఎవరికి కనబడరు. అందుకని ఎవరు రావద్దు. ఎవరైతే వారి కోసం వస్త్రాలు తీసుకుని వచ్చారో వారు మాత్రమే అక్కడికి రండి. అది కూడా లోపల ఉన్న వారికి కనబడేట్లుగా ఒక పక్కన ఉన్నారు మీరు. రెండవది, బాప్తిసం ఇచ్చిన తర్వాత మీకు దుప్పటి కప్పుతారు. కప్పేవాళ్ళు గమనించండి, మోకం చుట్టపక్కండి. శరీరం కనబడకుండా దేహాన్ని కప్పడానికి మాత్రమే దుప్పటి. నెత్తిన ముసుకేసేస్తున్నారు, ముసుకేయకండి. సిస్టర్స్, మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత వెనక నుంచి ఇటువైపు మీరు వాష్రూమ్స్ ఉన్నాయి, అక్కడ మీరు డ్రెస్ మార్చుకోవచ్చు. వెంటనే డ్రెస్ మార్చుకుని కూర్చోవాలి. కూర్చుంటే ఇక్కడ హస్త నిక్షేపణ ఉంటుంది. 2 మాటలు చెప్తాం, టైం ఎక్కువ లేదు కాబట్టి. బాప్తిసం టైం చాలా పడుతుంది కాబట్టి ఆ తర్వాత వెంటనే మీకు హస్త నిక్షేపణ ఉంటుంది. బ్రదర్స్కి బాప్తిసం తీసుకున్న తర్వాత ముందు భాగంలో వాష్రూమ్స్ ఉన్నాయి. ఇంకా కష్టం అనుకుంటే పైకి వెళ్ళిపోతే వెనక ఫ్లోర్లో, వెనక బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఆ చివరిన వాష్రూమ్స్ ఉంటాయి. అక్కడ మీరు వస్త్రాలు మార్చుకోవచ్చు. డ్రెస్ చేంజ్ చేసుకుని వెంటనే మీరు వచ్చి కూర్చుంటే మీకు హస్త నిక్షేపణ ప్రార్థన ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. ఎంత తొందరగా మీరు సహకరిస్తే అంత తొందరగా కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నేటి బాప్తిసంలోకి సాక్ష్యం ఇవ్వడానికి ముందుకొచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. వారు మీరు రక్షణలోకి రావడానికి వాడుకున్న సాధనాలను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యం వారు చేస్తూ మీ నామాన్ని గణపరచబోతూ ఉంటుండగా వారిని మీరు దీవించండి. ప్రభావ మీ సన్నిధి వారితో కూడా ఉంచండి. ప్రభావ తగిలితని మీ నామానికి మహిమ కలిగేట్లుగా సహాయం చేయండి. సంఘంలో వారు అంగములుగా ఉండి సంఘ క్షేమం కొరకు వారు పాటుపడడానికి, ప్రభావ మీ నామ మహిమ కొరకై వారు జీవించడానికి సహాయం చేయమని, ఈ బిడ్డలు బాప్తిసం తీసుకోవడానికి వెళుతుండగా తోడుగా ఉండమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పేరిట బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.
బయలులో పారుట చేయుము నా చెంచలకు చెంచలని విచ్చులో ఇక బయలులో పారుట చేయుము నా చెంచలకు చెంచలని విచ్చులో అనితము ప్రాణము కొట్టి వరకు
స్తోత్రాలు ప్రైజ్ ఇవ్వడం వందనాలు దినాన్ని వాపసు సాక్షి తండ్రి ప్రభువానికి పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మిచ్చున్నాము. గగనాన
స్నేహాలతో వందనాలు స్తోత్రాలు నాలుగు రక్షించారు. నీకు మాత్రం సాక్షి హలో. బ్రదర్స్ రమ్మనండి.
మేము వేసే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు అనుగ్రహించిన ఈ ప్రత్యేక కోడికల బట్టి వందనాలు స్తోత్రాలు. 3 దినాల పరిచయాలుగా సహాయపడుతూ వచ్చారు. సాయంత్రం సమయంలో 28 మంది ఈ బాప్తిస్మం సాక్ష్యం ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చిన వందనాలు స్తోత్రాలు. కాపురం సిగ్గు హోమాలు మీకు మహిమకరంగా ప్రజలందరూ సాక్షాత్తుగా వారి బాప్తిస్మం సాక్ష్యం ఇష్టపడుతూ వచ్చారు. వారిని సుదీర్ఘంగా దీవించు బలపరుస్తున్నారు. అండ్ వీళ్ళ సమయాన్ని ఆశీర్వాదకరంగా మహిమపడమని యేసు ప్రభువు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. यीशु मसीह की పాపమును జయించిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి పాపముల కొరకు ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి పాపమును జయించి మృత్యుంజయుడై తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మార్గము సత్యము జీవము చెల్లించిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి పునరుద్ధానమును జీవమును నేనే చెల్లించిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చుటకు మన ప్రియ బిడ్డలకు సహాయపడిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంఘములో లెక్కకు ఆత్మీయతకు విస్తరింపజేసిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎప్పటి జయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాతానును వారి దూతలను అవమానపరిచిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. దయచేసి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు మీరు మార్చుకొని వచ్చి ఎక్కడైతే మీరు వెళ్ళారో తర్వాత కూర్చోండి. తర్వాత ఉంటుంది చేసిన తర్వాత